హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు కెనడా ముచ్చట్లు. సో దిస్ ఈజ్ బ్యాక్ హియర్. సో ఫాల్ అనమాట ఇప్పుడు. సో సమ్మర్ అయిపోయింది. సో మొత్తం ఆకులు కింద పడ్డాయి. ఎంత చెట్లకు చూడండి, ఒక్క లీఫ్ కూడా లేదు, మొత్తము రాలిపోయాయి. ఒక్క ఆకు కూడా లేదు, మొత్తం ఎండిపోయింది చెట్టు. సో ఆకులన్నీ కింద రాలిపోయాయి అన్నమాట. సో మొత్తం ఆకులే అన్నీ. ఇది బ్యాక్ యార్డ్లో అసలు చాలా చెట్లు ఎండిపోయినాయి. సో ఇప్పుడు ఫాల్ కదా, సో ఆకులన్నీ రాలిపోయి ఇంకా చెట్లన్నీ ఇట్లా ఎండిపోయి ఉంటాయి. సో వింటర్ వరకు ఇలానే ఉంటుంది. వింటర్ తర్వాత చిన్న చిన్నగా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఆకులు అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అప్పుడు గ్రీనరీగా ఉంటుంది. మీరు నా వీడియోస్ బిఫోర్గా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ ఇక్కడ సమ్మర్ టైంలో ఎలా ఉంటుందో అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉంటుంది అనమాట, చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఈ గడ్డి కూడా, ఇది కూడా ఎండిపోద్ది కొన్ని డేస్కి, కనిపించదు అసలు, మొత్తం ఎండిపోతుంది. సో ఇప్పుడు కొంచెము వెదర్ అసలు యాక్చువల్గా నవంబర్లో ఇలా ఉండదు అసలు ఎప్పుడు. బట్ ఇంకా స్టార్టింగ్ ఆఫ్ వింటర్ కాబట్టి సో ఇలా ఉంది. అది స్టోరేజ్ రూమ్ అనమాట. సో చిన్నది. సో మా ఓనర్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళు కట్టించారు అండ్ చేశారనమాట. సో అవన్నీ ఇంకా అంటే మన అన్ని హౌస్లో పెట్టుకోలేము కదా. సో స్టోరేజ్ రూమ్ ఉంటే ఎక్కడైనా అంతే, ప్రతి ఇంటికి వాళ్ళు బ్యాక్ యార్డ్లో చిన్నగా స్టోరేజ్ రూమ్ లాగా తయారు చేసుకుంటారు. సో అందులో అన్నీ పెట్టేసుకుంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి అంటే చాలా స్టఫ్ ఉంటుంది కదా, అన్నీ ఇంట్లో పెట్టుకోలేము. సో ఇంకా అలా అందులో పెట్టేసుకుంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది. ఇదేంటంటే కింద హాట్ ఏసీ అండ్ హీటర్ రెండు కలిపి ఉంది. సో ఇది యాక్చువల్గా దీన్ని కవర్ చేశారు, దీని లోపల ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు స్నో పడుతుంది కదా, మళ్ళీ దీని మీద పడితే పాడైపోతుందని కవర్ వేసేసారు. సో ఇదేంటంటే హీటరు, అండ్ సమ్మర్ టైంలోనేమో మనకి ఏసీ వస్తుంది. సో ఎక్కడి నుంచి ఏసీ వస్తుంది, ఎలా మీకు తెలుస్తుంది ఏసీ వచ్చిందని కూడా నేను దాన్ని కూడా చూపిస్తా. సో ఇంకా తర్వాత వింటర్ టైంలోనేమో హీట్ వస్తుంది అదనమాట. సో అన్ని కుండీలన్నీ ఇంకా పాట్స్ అన్నిట్లో నుంచి మడ్ తీసేసాము. సో అక్కడ పక్కన పెట్టేసాము, ఎందుకంటే ఇంకా ఇప్పుడంతా స్నో పడుతుంది కదా. సో ఈ టైంలో ఇంకా ఏమీ ఇప్పుడు మనం ఏమన్నా గ్రో చేసినా కూడా గ్రో అవుతాయి, బట్ ఇంకా స్నో పడుతూ ఉంటుంది. అంత చలికి బాగా అంటే మైనస్లో ఉంటుంది కదా. సో దానివల్ల చలికి చెట్లన్నీ ఇంకా అవే కింద పడిపోతాయి అన్నమాట. సో అందుకే ఇంకా మొత్తం తీసేసామన్నమాట, అక్కడ పక్కన పెట్టేసాము, చెట్లన్నీ పీకేసాము. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ప్లాంట్స్ని గ్రో చేస్తే అప్పుడు సరిపోతుంది. ఇంకా మనకు ఒక నాకు తెలిసి ఒక 6 to 5 months దాకా మంచిగా గ్రో చేసుకోవచ్చు. సో ఇంకా ఈ చెట్టు చూడండి, అసలు మొత్తం ఎండిపోయింది. అసలు ఎంత గ్రీనరీగా ఉంటుందో. కొన్ని ఉన్నాయి గ్రీనరీగా అటు సైడు, బట్ ఇంకా అవి కూడా ఎండిపోతాయి స్లోగా. ఓకే guys, bye and see you
in the next video, and please subscribe, like and share and comment to our channel, and thanks for watching. See you guys, bye.